Hi students, welcome to 10th class online classes. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3.1లో ఉండే క్వశ్చన్స్ను సాల్వ్ చేయబోతున్నాం. అందులో ఫస్ట్ రోమన్ చూడండి, సాల్వ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్ గ్రాఫికలీ అని ఇచ్చాడు. అంటే వీటిని సాల్వ్ చేయమన్నాడు, గ్రాఫ్ వేసి సాల్వ్ చేయాలంట. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 10 students of class 10 took part in a mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, గర్ల్స్ బాయ్స్ కంటే 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారంట. గర్ల్స్ ఎక్కువ ఉన్నారు బాయ్స్ కంటే. కాబట్టి మనం ఏమనుకుందామంటే లెట్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్స్ అనుకుందాం. తర్వాత నంబర్ ఆఫ్ బాయ్స్ ఇది కూడా తెలియదు కాబట్టి దీన్ని వై అనుకుందాం. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎక్స్, నంబర్ ఆఫ్ బాయ్స్ వై అనుకుందాం. తర్వాత ఏమి ఇచ్చాడు, టోటల్ 10 స్టూడెంట్స్ అని ఇచ్చాడు క్లాస్లో ఉండేది. క్విజ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 10 మెంబర్స్. టోటల్ స్టూడెంట్స్ participated in quiz. క్విజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 10 మెంబర్స్. అంటే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కలిపితే 10. దీని క్వశ్చన్ 1 అనుకున్నాం. ఇంకో హింట్ ఏమి ఇచ్చాడంటే నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దాన్ బాయ్స్. గివెన్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దాన్ నంబర్ ఆఫ్ బాయ్స్. అంటే గర్ల్స్లో నుంచి బాయ్స్ తీసేస్తే 4 ఎక్కువ. అర్థమైందా? గర్ల్స్ వచ్చేసి బాయ్స్ కంటే 4 ఎక్కువ. అంటే ఏమి, గర్ల్స్ నుంచి బాయ్స్ తీసేస్తే 4 వస్తుంది అని అలాగని రాసుకోవచ్చు. లేదా గర్ల్స్ వచ్చేసి బాయ్స్ కంటే 4 ఎక్కువ ఇలా కూడా రాసుకోవచ్చు. గర్ల్స్ బాయ్స్ కంటే 4 ఎక్కువ అంటే x - y = 4 అని. ఇప్పుడు మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 2 ఈక్వేషన్స్ను సాల్వ్ చేసి మనం గ్రాఫ్ వేయాలి. గ్రాఫికల్గా సాల్వ్ చేయమన్నాడు. సో గ్రాఫికల్గా సాల్వ్ చేయాలంటే ముందు దీనికి కొన్ని వాల్యూస్ కనుక్కుందాం. x + y = 10. దీనికి కొన్ని ఆర్డర్డ్ పేర్స్ కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలి? ఏవైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన వాల్యూస్. ఏం చేద్దామంటే x 0 పెట్టుకుందాం. ఇది 0 పెట్టుకుంటే y 10 అవుతుంది. నెక్స్ట్ y 0 అనుకుందాం. దీన్ని 0 అనుకుంటే x 10 అవుతుంది. ఇది ఈజీ. x 0 అనుకుంటే y 10, y 0 అనుకుంటే x 10 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ ఏముంది, x - y = 4. దీన్ని కూడా అలాగే 0 0 అనుకుంటే తొందరగా ఆర్డర్డ్ పేర్స్ వచ్చేస్తాయి. x 0 అనుకుందాం ఫస్ట్. సో ఇది 0 అయిపోతే -y = 4. సో y = -4. x 0 అయిపోతే -y 4 అవుతుంది. అంటే y -4 అవుతుంది. నెక్స్ట్ y 0 అనుకోండి. దీన్ని 0 అనుకుంటే x ఎంత, 4. y 0 అనుకుంటే x 4. సో ఈ రెండింటిని యూస్ చేసుకొని మనం ఇప్పుడు ఒక గ్రాఫ్ వేసుకోవాలి. గ్రాఫికల్గా సాల్వ్ చేయమన్నాడు కాబట్టి x యాక్సిస్ అండ్ y యాక్సిస్. గ్రాఫ్ షీట్ తీసుకునేయండి. నేను రఫ్ గ్రాఫ్ వేస్తున్నాను ఇక్కడ. 2 తీసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క వాల్యూ 0, 2, 4, 6, 8, 10 వరకు అవసరం ఉంది ఎక్స్లో. వైలో కూడా 10 వరకు అవసరం ఉంది. 2, 4, 6, 8.
10 వరకు, నెగిటివ్స్లో -2, -4 వరకు అవసరం, -2, -4 సరిపోతుంది. ఇంకా వీటితో మనం గ్రాఫ్ వేద్దాం. ఎక్స్లో 10, వైలో 10, ఎక్స్లో 10, వైలో 10. సో ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ వేయాలి మనం, స్ట్రైట్ లైన్. ఇది ఫస్ట్ గ్రాఫ్, ఎక్స్లో 10, వైలో 10. నెక్స్ట్ గ్రాఫ్ చూద్దాం. ఎక్స్లో 4, వైలో -4. ఈ రెండింటిని కలుపుతూ గ్రాఫ్. ఇలా గ్రాఫ్ వేసిన తర్వాత ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎక్కడుందో తెలిస్తే ఇంకా అదే ఆన్సర్ అనమాట. ఇక్కడ ఉండే ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇది మీరు ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఎక్కడ వస్తుందంటే ఇక్కడ 6కు 8కు మధ్యలో, అంటే ఎక్స్ యాక్సిస్లో 7, వై యాక్సిస్లో 2కు 4కు మధ్యలో, అంటే 3. 7 3కి దగ్గరగా వస్తుంది, అంటే ఎక్స్ యాక్సిస్లో 7, వై యాక్సిస్లో 3. సో దాని నుంచి మనం ఆన్సర్ చెప్పేసేయచ్చు. ఫ్రమ్ ది గ్రాఫికల్గా సాల్వ్ చేయమన్నాడు కాబట్టి, సో గ్రాఫ్ తీసుకుంటే గ్రాఫ్ నుంచి ఏమర్థం అవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 3 వచ్చింది. ఎక్స్ అంటే ఏమి ఇక్కడ, నంబర్ ఆఫ్ గర్ల్స్, దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ గర్ల్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ క్విజ్ 7 అవుతుంది. అలాగే నంబర్ ఆఫ్ బాయ్స్ 3 అవుతుంది. నంబర్ ఆఫ్ గర్ల్స్ 7, నంబర్ ఆఫ్ బాయ్స్ 3, 7 3. ఈ విధంగా గ్రాఫికల్ సొల్యూషన్ అంటే ఇలా చేయాలి. అంటే నార్మల్గా సాల్వ్ చేయకుండా గ్రాఫ్ వేసి సాల్వ్ చేయాలి ఈక్వేషన్స్ను. లీనియర్ ఈక్వేషన్ కాబట్టి స్ట్రైట్ లైన్, దీనికి లీనియర్ ఈక్వేషన్ కాబట్టి స్ట్రైట్ లైన్. రెండు స్ట్రైట్ లైన్స్ వస్తాయి, రెండు స్ట్రైట్ లైన్స్ మీట్ అయ్యే పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్నే మనం సొల్యూషన్ అంటాం. సో ఇదే సొల్యూషన్. ఫ్రమ్ ది గ్రాఫ్ సొల్యూషన్ ఈజ్ 7, 3. 7 is x and y is 3. కాబట్టి గర్ల్స్ 7, బాయ్స్ 3. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం, సేమ్ ఇటువంటిదే. 5 pencils and 7 pens together cost 50. లెట్ 5 పెన్సిల్ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ పెన్సిల్ తెలీదు. కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఇస్ ఈక్వల్ టు ఏమనుకుందాం, ఎక్స్ రూపీస్ అనుకుందాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ పెన్, ఇది కూడా తెలియదు కాబట్టి వై రూపీస్ అనుకుందాం. సో ఇది ఎక్స్ రూపీస్, తెలియదు కాబట్టి రూపీస్ ఎక్స్ అండ్ రూపీస్ వై. గివెన్ ఏమి ఇచ్చారు చూడండి, 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ కాస్ట్ టుగెదర్, లేదా టుగెదర్ కాస్ట్ రూపీస్ 50. సో దీని నుంచి ఏం రాయొచ్చు అంటే 5 పెన్సిల్స్ ఎక్స్ అనుకున్నాం, ప్లస్ 7 పెన్స్ను వై అనుకున్నాం. టోటల్ ఎంత అవుతుందంటే 50 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1. అలాగే ఇంకోటి కూడా ఇచ్చాడు, గివెన్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ టుగెదర్ కాస్ట్, ఇదెంత ఇచ్చాడంటే 46 ఇచ్చాడు. ఏమిచ్చాడు క్వశ్చన్, 7 పెన్సిల్స్ అంటే 7x, 5 పెన్స్ అంటే వై అనుకున్నాం ఒక్కొక్కటి, టోటల్ ఎంత అంటే 46. ఇక్కడేమో 5 పెన్సిల్స్ 7 పెన్స్, ఇక్కడ 7 పెన్సిల్స్ 5 పెన్స్, టోటల్ 46 అవుతుందంట. ఇప్పుడు ఈ రెండింటికి ఏం చేయాలి, మనం గ్రాఫ్ వేయాలి. గ్రాఫ్ వేస్తే సొల్యూషన్ వస్తుంది. ఫస్ట్ ఏం తీసుకుందామంటే 5x + 7y
ఇజ్ ఈక్వల్ టు 50 తీసుకున్నాం. ఇందులో ఎక్స్కు వైకు సంబంధించి వాల్యూస్ మనకు నచ్చిన 2 వాల్యూస్ లేదా 3 వాల్యూస్ ఎన్నైనా తీసుకోవచ్చు. అలాగే 7x ప్లస్ 5y ఇజ్ ఈక్వల్ టు 46. ఇందులో కూడా మనకు నచ్చిన ఎక్స్ వై 2 వాల్యూస్ తీసుకుంటే మినిమం మనకు స్ట్రైట్ లైన్ వస్తుంది. మినిమం 2 అన్నా తీసుకోవాలి, మాక్సిమం ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రాక్షన్ రాకుండా ఉంటుందో అవి వేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ 5 తీసుకున్నాను అనుకోండి. 5 5 సార్ 25 రాదు. 0 తీసుకున్నాను అనుకోండి, పోదు. 1 తీసుకుంటే 45, 2 తీసుకుంటే 10 రాదు. 3 తీసుకొని చూస్తాను. ఎక్స్ ప్లస్లో 3, అప్పుడు 5 3 సార్ 15 ప్లస్ 7y ఇజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. 50లో 15 తీసేస్తే 7y ఇజ్ ఈక్వల్ టు 35. 7 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది. y ఇజ్ ఈక్వల్ టు 5. సో 3 తీసుకుంటే 5 వచ్చింది. ఇంకో వాల్యూ ఏదైనా చెక్ చేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్ వాల్యూ ఇక్కడ కూడా 3 తీసుకొని చూస్తాను. 7 3 సార్ 21 ప్లస్ 5y ఇజ్ ఈక్వల్ టు 46. 46లో 21 తీసేస్తే 35 ఉంటుంది. ఇది కూడా సేమ్. 7x 7 3 సార్ 21, 5y ఇజ్ ఈక్వల్ టు 46. సో ఇది 21, 5y ప్లస్ 21 అటు సైడ్ పోతే మైనస్ 21. ఇక్కడ తీసేస్తే 25 ఉంటుంది. 5 5 సార్ 25. y ఇజ్ ఈక్వల్ టు 5. క్లియర్ కదా? 3 తీసుకుంటే 5, ఇక్కడ కూడా 3 తీసుకుంటే 5. మోస్ట్లీ ఇదే కామన్ సొల్యూషన్ అయి ఉండొచ్చు. రెండిటికి 3 5 వచ్చింది కాబట్టి ఇంకొక వాల్యూ ఏదన్నా మనకు నచ్చిన వాల్యూ క్యాన్సిలేటెడ్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇది 0 తీసుకుంటే చూడండి, y 0 తీసుకుంటే 5 టేబుల్తో 50 పోతుంది. ఇది 0 అయిపోతే 5 10s ఆర్ 50. సో ఇది సూటబుల్ అనమాట. ఇక్కడ కూడా అలాగే చూద్దాం, ఏమైనా క్యాన్సిల్ అయ్యేటి. ఎక్స్ 0 తీసుకుందాం, దీన్ని 0. ఇప్పుడు 5 టేబుల్లో 5 9s ఆర్ 45, 0.52s ఆర్ 10. 5 టేబుల్తో 46. ఇక్కడ 1 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 0, 5 2s ఆర్ 10. సో ఇవి వాల్యూస్. ఈ వాల్యూస్ తీసుకొని మనం ఏం చేయాలి, ఇప్పుడు గ్రాఫ్ వేయాలి. గ్రాఫ్ వేసిన తర్వాత సొల్యూషన్ చెక్ చేసుకోవాలి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ 0. ఇక్కడ స్కేల్ రాయడం మర్చిపోదని స్కేల్ రాయండి. ప్రతి గ్రాఫ్కు స్కేల్ ఏమేమి తీసుకున్నారు అనేది. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్. ఆన్ వై యాక్సిస్ సేమ్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్. ఇక్కడ కూడా అలాగే మనకు హైయెస్ట్ ఎంత అవసరం, ఎక్స్లో 10 వరకు అవసరం, వైలో 5 వరకు, వైలో 9.2 వరకు. అంటే 2 2 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా 2 4 6 8 10. 2 4 6 8 10. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. కింద నెగటివ్స్లో కూడా -2 -4 ఎంతవరకు నెగిటివ్ అవసరం అనేది చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్లో చూసి ఇక్కడ వేసిన దాంట్లో ఎక్కడ నెగిటివ్ అవసరం రాలేదు కాబట్టి 1 పెట్టేసుకోండి చాలు. -2 -2 అవసరం లేదు అయినా కూడా 1 or 2 పెట్టుకోవడం బెటర్. ఫస్ట్ ఎక్స్లో 3 ఉన్నప్పుడు వైలో 5. ఎక్స్లో 3 దగ్గర 3కి ఎదురుగా వైలో 5 అంటే ఇక్కడ వస్తుంది 3 5. నెక్స్ట్ ఎక్స్లో 10 వైలో 0 అంటే ఇక్కడ ఎక్స్లో 10 వైలో 0. ఫస్ట్ ఈ రెండింటిని కలపాలి. ఇట్లా ఈ రెండింటిని కలుపుతూ గ్రాఫ్ వేసుకోవాలి. ఇది ఫస్ట్ గ్రాఫ్.
ఏం గ్రాఫ్ ఈక్వేషన్ ఏమిది 5x + 7y = 50. నెక్స్ట్ సెకండ్ 3, 5 అంటే సేమ్ పాయింట్ మళ్ళీ 3, 5 అనేది ఇందాక పెట్టిన పాయింటే సేమ్ అదే వస్తుంది. ఇది 3, 5 0లో 9.2 x 0లో y వచ్చేసి 9.2 అంటే ఇక్కడ వస్తుంది 8 9 9.2 8కు 10కు మధ్యలో కొంచెం పైన ఒక లైన్ పైన. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ లైన్ వేయాలి. ఈ రెండింటిని కలుపుతూ స్ట్రైట్ లైన్ ఇలాగా. ఇప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ వచ్చి ఉంటాయి. ముందు ఒక స్ట్రైట్ లైన్, ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్. ఈ 2 పాయింట్స్ను కలుపుతూ స్ట్రైట్ లైన్ వేయాలి. స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 టచ్ అయ్యే పాయింట్ బాగా గమనిస్తే మనకు ముందే వచ్చేసింది. టచ్ అయ్యే పాయింట్ ఎక్కడుంది అనేది ఇక్కడ అర్థమైపోయింది. ఇక్కడ వచ్చేసి x యాక్సిస్లో 3కి ఎదురుగా, y యాక్సిస్లో 5కి ఎదురుగా. ఇప్పుడు x యాక్సిస్లో చూస్తే 3కి ఎదురుగా ఉంది, y యాక్సిస్లో 5కి ఎదురుగా ఉంది. అంటే ఏమవుతుంది ఇది 3, 5 అనేది సొల్యూషన్ అవుతుంది. అది రాసేయాలి. ఫ్రమ్ ది గ్రాఫ్ ది సొల్యూషన్ ఈజ్ x యాక్సిస్లో 3 వచ్చింది, y యాక్సిస్లో 5. అంటే x వాల్యూ 3, y వాల్యూ 5. x = 3 అండ్ y = 5. ఇక్కడ x అంటే కాస్ట్ ఆఫ్ పెన్సిల్. కాస్ట్ ఆఫ్ పెన్సిల్ = 3 రూపీస్ అండ్ కాస్ట్ ఆఫ్ పెన్ 5 రూపీస్. పెన్సిల్ 3 రూపీస్ ఉంది, పెన్ 5 రూపీస్ ఉంది. ఇక్కడ స్కేల్ రాయడం మర్చిపోవద్దండి. ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ = 2 యూనిట్స్ తీసుకున్నాను, 2 తీసుకున్నాను. సిమిలర్గా ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ = 2 యూనిట్స్. సేమ్ స్కేల్ రాసుకోవాలి గ్రాఫ్లో. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే గ్రాఫికల్ సొల్యూషన్స్ అన్ని కూడా ఈజీగా సాల్వ్ చేస్తాం. ఇక సెకండ్ రోమన్ చూద్దాం. ఇది ఓన్లీ కంపేర్ చేయాలంట. A1/A2, B1/B2, C1/C2 కంపేర్ చేసి ఇవి ప్యారలల్ అవుతాయా, కోఇన్సిడెంట్ అవుతాయా, ఇంటర్సెక్టింగ్ అవుతాయో కనుక్కోవాలి. ఇది చాలా ఈజీ క్వశ్చన్స్. ఇంకా సో ఒక ప్రాబ్లం చేసినా మీకు అర్థమైపోతుంది. 5x - 4y + 8 = 0 ఒక ఈక్వేషన్. సెకండ్ది 7x + 6y - 9 = 0 ఒక ఈక్వేషన్. ముందు దీంట్లో ఏం చేయాలంటే A1 B1 C1 A2 B2 C2 రాసుకొని వాటికి ఫ్రాక్షన్స్ కదా కనుక్కోవాల్సింది. A1/A2 ఎంత అవుతుంది కనుక్కోవాలి. A1 ఇక్కడ 5 ఉంది, A2 7. సో A1/A2 కనుక్కొని సిమిలర్గా B1/B2 B1 -4 ఉంది, ఇక్కడ B1 నెగటివ్తో పాటు పెట్టాలి. B2 6 ఉంది. ఈ రెండింటిని గమనించండి. ఒకవేళ క్యాన్సిల్ చేసినా కూడా 2 2s 2 3s పోయి -2/3 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ కావు అసలు ఫస్ట్ వే. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. ఈ రెండే ఈక్వల్ కాలేదు ఫస్ట్ వే. ఫస్ట్ వే ఈక్వల్ కాకపోతే వీటిని ఏమని పిలుస్తామంటే దీస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఫస్ట్ రెండే ఈక్వల్ కాకపోతే కండిషన్ చెప్పాను ముందు కాన్సెప్ట్లో. ఏం లైన్స్ అని పిలుస్తాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని పిలుస్తాం. ఇక సెకండ్ది 9x + 3y + 12 = 0. 18x + 6y + 24 = 0. A1 B1 C1 A2 B2 C2. ఇవి రాసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సింది A1/A2. A1 9 ఉంది, A2 18 ఉంది. 9 1s 9 2s క్యాన్సిల్ పోతే A1/A2 1/2 ఉంది. అలాగే B1/B2 B1 3
B2 6, 3 1s are 3 2s are క్యాన్సిల్ పోతుంది, ఇది కూడా 1/2. సిమిలర్గా C1/C2 12, 24, ఇక్కడ కూడా క్యాన్సిల్ బై 1/2 అవుతుంది, అన్ని ఈక్వల్ వచ్చాయి. A1/A2, B1/B2, ఇలా అన్ని ఈక్వల్ వస్తే వీటిని ఏమని పిలుస్తాం? దీస్ ఆర్ ఏం లైన్స్ అంటాం? అన్ని ఈక్వల్ వస్తే కోయిన్సిడెంట్ లైన్స్ అంటాం. సో ముందు క్లాస్ వినింటే చాలా సింపుల్ ఇది. ఫస్ట్ది ఈక్వల్ కాబట్టి ఇంటర్సెక్టింగ్, అన్ని ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం మనం? కోయిన్సిడెంట్ లైన్స్ అంటాం, అన్ని ఈక్వల్ అయితే. థర్డ్ క్వశ్చన్, 6x minus 3y plus 10. సెకండ్ ఇది 2x minus y plus 9. ఇందులో ఫస్ట్ రాసుకోవాల్సింది A1 B1 C1 A2 B2 C2. మనం ఫస్ట్ చేసేదేమి? A1/A2 చేయాలి. A1 6, A2 2, 2 1s are 2 3s are. నెక్స్ట్ B1/B2 -3/B2, ఇక్కడ ఎంత ఉంది? -1. మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతుంది, ఆర్ మైనస్ డివైడెడ్ బై మైనస్ ప్లస్ అవుతుంది, 3/1 3 అవుతుంది. C1/C2 ఇది ఒక్కటి డిఫరెంట్ అయిపోయింది. సో A1/A2 B1/B2 ఈక్వల్ అయినాయి, కానీ C1/C2కి ఈక్వల్ కాలేదు. దేర్ఫోర్ దీస్ ఆర్ ఏం లైన్స్ అని పిలుస్తాం? ఇలా అయితే ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఈ కండిషన్ అంటే ప్యారలల్ లైన్స్. ఫస్ట్ రెండే ఈక్వల్ కాకపోతే ఇంటర్సెక్టింగ్, 3 ఈక్వల్ అయితే కోయిన్సిడెంట్, 2 మాత్రమే ఈక్వల్ అయ్యి మూడోది ఈక్వల్ కాకపోతే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. నెక్స్ట్ కూడా ఇవి కూడా ఇట్లాంటివే. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ చెప్పాలంట. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ లైన్స్ ఒక్కటి ఇన్కన్సిస్టెంట్, మిగతావన్నీ కన్సిస్టెంట్. ఫస్ట్ చూద్దాం. 3x + 2y, ఆ +5 ఇటు సైడ్ వస్తే -5 = 0. 2x - 3y +7 ఇటు సైడ్ వస్తే -7. ఈ రెండు ఇటు సైడ్ తెచ్చుకోండి. ax + by + c ఫామ్లో ఉండాలి కాబట్టి రెండింటిని ఇటు పక్క తెచ్చుకొని దాని తర్వాత A1 B1 C1 రాసుకోండి. A1 B1 C1 A2 B2 C2 ఇవి రాసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ అడిగినటివి క్యాల్కులేట్ చేయండి. A1/A2 3/2, B1/B2 ఇక్కడ B1 2 ఉంది, B2 -3. ఫస్ట్ రెండే ఈక్వల్ రాలేదు చూడండి. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. ఇలా ఫస్ట్ రెండే ఈక్వల్ రాకపోతే ఏం రాసేయచ్చు? దీస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఫస్ట్ రెండే ఈక్వల్ కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే దే హ్యావ్ యూనిక్ సొల్యూషన్. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఎన్ని ఆన్సర్లు ఉంటాయి? ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది. సో యూనిక్ సొల్యూషన్, దేర్ఫోర్ దే ఆర్ కన్సిస్టెంట్. కాబట్టి అవి ఏమని రాస్తాం మనం? ఆన్సర్ ఉండేటివన్నీ కన్సిస్టెంట్, ఆన్సర్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇలాగే చేయాలి, ఈజీ. 2x - 3y + 8 -8 అవుతుంది. ఇటు పక్కకు వస్తే ఇది కూడా ఈ పక్క తెచ్చుకోండి. 4x - 6y + 9 ఇటు పక్క వస్తే -9. ఫస్ట్ రాసుకోవాల్సింది A1 B1 C1, A1 B1 C1 A2 B2 C2. ఇవి తీసుకొని A1/A2 B1/B2 చేయాలి. ఇంకా A1/A2 2/4, 2/4, 2 1s are 2 2s are క్యాన్సిల్ పోతుంది, 1/2 అవుతుంది. అలాగే B1/B2 B1 -3 B2 -6, మైనస్ క్యాన్సిల్, 3 1s are 3 2s are, రెండు ఈక్వల్ వచ్చాయి. C1/C2 C1 -8 C2 -9, రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే
8/9. ఇక్కడ ఏమొచ్చిందంటే A1/A2 ఏమో B1/B2కి ఈక్వల్ అయింది, కానీ C1/C2కి ఈక్వల్ కాలేదు. ఇలా కాకపోతే ఫస్ట్ రెండే ఈక్వల్ అయితే వాటిని ఏమని పిలుస్తాం మనం? ఏం లైన్స్ అంటాం? ప్యారలల్ లైన్స్ అంటాం. ఫస్ట్ రెండు ఈక్వల్, లాస్ట్కి ఈక్వల్ కాలేదంటే ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కు సొల్యూషన్ ఉండదు. ప్యారలల్ లైన్స్ అంటే రెండు టచ్ కావు కాబట్టి దే హ్యావ్ నో సొల్యూషన్. సొల్యూషన్ లేకపోతే దే ఆర్ ఇన్కన్సిస్టెంట్. వాటిని ఏమని పిలుస్తాం? సొల్యూషన్ లేదు కాబట్టి ఇవి ఇన్కన్సిస్టెంట్, కన్సిస్టెంట్ కావు అని రాస్తాం. సో అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే చేయాలి. ఒకటి ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఇది చేద్దాము. 3/2x + 5/3y = 7. అండ్ ఇంకో ఈక్వేషన్ 9x - 10y = 14. ఇక దీనికి ఎల్సిఎం చేసుకుంటాం. 2 3s are 6. క్రాస్ మల్టిప్లై 3 3s are 9, 9x. 2 5s are 10, 10y = 7. ఈ 14 ఇటు సైడ్ తెచ్చుకోండి. 9x - 10y + 14 ఇటు సైడ్ వస్తే -14 = 0. ఈ 6 అటు సైడ్ పంపించండి. 9x + 10y = 6 7s are 42. 9x - 10y -14 = 0. +42 కూడా ఇటు సైడ్ తెచ్చుకుంటే మనకు కావాల్సిన ఫార్ములాకి వస్తుంది. +42 ఇటు సైడ్ వస్తే -42. ఇది -14 = 0. ఇప్పుడు దీంట్లో A1 B1 C1 A2 B2 C2 తీసుకోండి. దీన్ని A1 B1 C1 A2 B2 C2 తీసుకున్న తర్వాత A1/A2 ఫస్ట్ 9/9 రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే 1. అలాగే B1/B2 10/-10 క్యాన్సిల్ పోతే మైనస్ ఉంది, అంటే ఈక్వల్ రాలేదని. A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. ఫస్ట్ రెండే ఈక్వల్ కాకపోతే ఈ లైన్స్ ఏమని పిలుస్తాం మనం? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. దే హ్యావ్ ఒకే సొల్యూషన్ ఏమంటాం మనం? యూనిక్ సొల్యూషన్. ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది. దేర్ ఫోర్ దే ఆర్ కన్సిస్టెంట్. ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా అవి ఏమవుతాయి? కన్సిస్టెంట్ అవుతాయి. నో సొల్యూషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇన్కన్సిస్టెంట్, మిగతావన్నీ కూడా కన్సిస్టెంట్ అవుతాయి. సో ఈ విధంగా నెక్స్ట్ రెండు ఇలాగే ఉన్నాయి. నెక్స్ట్ రెండు కూడా ఈ విధంగానే చేసేస్తాము. తర్వాత గ్రాఫికల్ సొల్యూషన్ ఆల్రెడీ మనం చూసాము ఇందాక, గ్రాఫ్ ఎలా వేయాలనేది. సో గ్రాఫికల్ సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఈ రోమన్లోనే. 5x - 3y = 11 అండ్ -10x + 6y = -22. సో ముందు ఈ రెండు ఈ పక్క తెచ్చుకుందాము. +11 -11 అవుతుంది. -22 +22 అవుతుంది. ఫస్ట్ చేయాల్సింది కంపారిజన్ చేసుకోవాలంటే ఫస్ట్ A1 B1 C1 A2 B2 C2 ఇవి రాసుకొని ఫ్రాక్షన్స్ డివైడ్ చేసుకొని ఈక్వల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం. A1/A2 5 1s are 5 2s are. B1/B2 3 1s are 3 2s are. ఇది సేమ్ వచ్చింది. C1/C2 -11/22 ఇది కూడా సేమ్. మూడు సేమ్ వచ్చాయి. A1/A2 B1/B2 C1/C2 అన్ని సేమ్ వస్తే వీటిని ఏమంటారు? దీస్ ఆర్ కోయిన్సిడెంట్ లైన్స్. ఇవేం లైన్స్ అంటాం? కోయిన్సిడెంట్ లైన్స్. దే హ్యావ్ కోయిన్సిడెంట్ అయితే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్. దే హ్యావ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. దేర్ ఫోర్ దే ఆర్
ఆన్సర్ ఉంటే కన్సిస్టెంట్. ఎన్ని ఒకటున్నా ఇన్ఫైనైట్ ఉన్నా ఆన్సర్ ఉంటే వాటిని కన్సిస్టెంట్ అంటాం. చివరి క్వశ్చన్ 4/3x + 2y = 8. 2x + 3y = 12. ముందు దీనికి ఎల్సిఎం చేసుకుందాం. కింద ఏం లేకపోతే 1 పెట్టుకోండి. 3కి 1కి ఎల్సిఎం 3, క్రాస్ మల్టిప్లై 4x 3 2s are 6y = 8. సో 4x + 6y = 8 3s are 24 అవుతుంది. అండ్ ఇటు పక్క ఉండేది 2x + 3y = 12. +12 ఇటు సైడ్ వస్తే -12. ఇక్కడ కూడా తెచ్చుకోవాల్సిందే. 4x + 6y + 24 -24 అవుతుంది. ఇక A1 B1 C1 A2 B2 C2 ఇవి రాసుకొని క్యాల్కులేషన్ స్టార్ట్ చేద్దాం. A1/A2 4/2 క్యాన్సల్ పోతే 2 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే A1/A2 2 వచ్చింది. నెక్స్ట్ B1/B2 6/3 ఇది కూడా 2 వచ్చింది. నెక్స్ట్ ఇది C1/C2 C1 -24 C2 -12 12 1s are 12 2s are ఇది కూడా 2నే వచ్చింది. అన్ని 2నే ఈక్వల్ వచ్చాయి. A1/A2 B1/B2 అన్ని ఈక్వల్ వస్తే అప్పుడు ఏమంటామంటే దీస్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. అన్ని ఈక్వల్ వస్తే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. దే హ్యావ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. వీటికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. దేర్ ఫోర్ దే ఆర్ కన్సిస్టెంట్. కాబట్టి సొల్యూషన్స్ ఉంటే చాలు వాటిని ఏమంటాం మనం కన్సిస్టెంట్ అంటాం. సొల్యూషన్స్ ఉంటే కన్సిస్టెంట్. ఈ విధంగా కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ఇవి ప్యారలల్ కోఇన్సిడెంట్ ఇట్లా డిసైడ్ చేసేస్తాం. సో గ్రాఫికల్ మెథడ్ చూసాం ఈ సెషన్లో. దాంతోపాటు ప్యారలలా కోఇన్సిడెంటా తర్వాత వచ్చేసి ఇంటర్సెక్టింగా అనేది ఎలా కనుక్కోవాలి చూసాం. దాంతో కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అనేది కూడా డిసైడ్ చేసాం. ఇంకా నెక్స్ట్ క్లాస్లో గ్రాఫికల్ మెథడ్లో సో ఫస్ట్లో మనం చేసాం కదా ఒక ప్రాబ్లం, అదేవిధంగా గ్రాఫికల్ మెథడ్లో వీటిని సాల్వ్ చేస్తాం. కానీ ముందు కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ చూసుకొని కన్సిస్టెంట్ అయితేనే గ్రాఫ్ వేసి సాల్వ్ చేస్తాం. ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.